వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ప్రధాని మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు పనులను వేగంగా పరిగెట్టిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం ప్రకటించిన 12,157 కోట్ల నిధుల్లో 552 కోట్లు ఇప్పటికే అడ్వాన్స్ గా వచ్చింది. నిర్వాసితులు కేటాయించాం. పెండింగ్ లో ఉన్న మరో 49 నిర్వాసితులు కాలనీలకు టెండర్లు కూడా పిలిచాం. 90 కోట్ల వ్యయంతో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టాం. అప్పర్ కాపర్ డ్యాం పనులు ఈ ఏడాది మే నెలకి, SRF పనులు ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం. గన్ విధ్వంస పాలన వల్ల పోలవరం ప్రాజెక్టుకు 50,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పటికే 3 సార్లు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. వీలైతే 2027 జూలై పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఏరియా మూసివేసి మధుకాన్ ఏజెన్సీని రద్దు చేసి 18 నెలల పాటు పన్ను నిలిపివేశారు. మొత్తంగా జగన్ పరిపాలన వల్ల ప్రాజెక్టులు 50,000 కోట్లకి నష్టం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమన్న మాజీ ఇరిగేషన్ మంత్రికి ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు. దేశంలో అన్ని ప్రాజెక్టులకు కాపర్ డ్యాంలు ఉంటాయని చెప్పిన మాజీ ఇరిగేషన్ మంత్రికి మాటలను బట్టి ఆయనకు కనీస అవగాహన లేదని తెలుస్తోంది. ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిలో పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. నిన్ననే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి. అసలు మాకు అనిపిస్తూ ఉంది, అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా, ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి, చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయ్యా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా, ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు? ఏదైతే డయాఫ్రామ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు, బక్రా నంగలకు ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్కి ఉంటుంది, అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావులు మీరు. అంటే తెలియకపోతే తప్పేమీ కాదు, కానీ తెలుసుకుని మాట్లాడకపోవడం అనేది బాధ్యత రాహిత్యము. అంటే పోలవరం మీద ఆ మాత్రం కూడా సమయం పెట్టేటువంటి పరిస్థితి లేనిటువంటి వ్యక్తికి ఈరోజు మీరు పోలవరం గురించి మాట్లాడడం. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? పోలవరం నాకే అర్థం కాలేదు, ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు, పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది. మరి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు నిండు అసెంబ్లీలో? 2020 జూన్ అన్నారు, 2020 డిసెంబర్ అన్నారు, మళ్ళీ 2021 మళ్ళీ జూన్ అన్నారు, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నారంటే ఇట్లా పదే పదే సాక్షాత్తు శాసనసభలో ఆ పోలవరం పూర్తి చేస్తామని తేదీలు చెప్పింది మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారే కదా. అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రామ్ వాల్ పోయినటువంటి స్థితిలో కూడా అసెంబ్లీ సాక్షిగా 21, 22లో పూర్తి చేస్తామని ఎట్లా మీరు చెప్పగలిగారు? అంటే డయాఫ్రామ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడట్లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి స్థితి. మరి ఏదైతే ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి మీ 5 సంవత్సరాల్లో పోలవరానికి మీరు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే
మరి 440 కోట్ల రూపాయలు 18 నెలలు కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. ఏదైతే 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి గైడ్ బండ్ కృంగిపోయింది. ఏదైతే పోలవరం ఉత్తరాంధ్రకు ఇవ్వాల్సినటువంటి లెఫ్ట్ కెనాల్, ఏదైతే రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉందో 17,500 సామర్థ్యం ఉన్నటువంటి కాలువల సామర్థ్యాన్ని 9,000కి 6,000కి మరి కుదించేసి అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి మీ హయాంలో మీరు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు. పోలవరం చరిత్రలో 41.15, 45.72 ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు ఎవరు తీసుకొచ్చారు? 2019 ఎన్నికలకు ముందు అసలు ఈ ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని కానీ 41 కానీ 45 కానీ ఎక్కడైనా ఉందా? అంటే ఈ రకంగా మీ హయాంలో మీరు చేసిన 5 సంవత్సరాల నిర్వాహకం ఏదైతే ఆ రోజు మరి 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే డయాఫ్రమ్ వల్ల నష్టపోవడమే కాదు, ఏదైతే ఆ యొక్క నీరు సుడులు తిరిగి 50 నుంచి 100 అడుగులు ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకు ముందున్నటువంటి శాండ్ని అంతా కూడా మరి లేపేసి అగాధాలు పెట్టడమే కాకుండా అక్కడ గ్యాప్ 1లో నేచురల్గా ఉన్నటువంటి 250 మీటర్ల బండ్ కూడా 150 మీటర్లు మీ నిర్వాహకానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ పెనుమాక రామ్మోహన్ రావు, ముచ్చర్ల సంజయ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమసమాజ స్థాపన, మానవ సేవే మాధవ సేవ, సేవే లక్ష్యం అనే నినాదాలతో ఈ క్లబ్ స్థాపించడం జరిగిందని అన్నారు. కులమతాలకు అతీతంగా నిరుపేదలకు ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు విద్యా వైద్య సదుపాయాలు అవసరమైన వారికి సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు పాలకొల్లులో మరి గత 5 సంవత్సరాల క్రితం స్థాపించబడిన యూకేఎస్సీ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ పాలకొల్లు టౌన్ హాల్లో ఉన్న మైలాపూర్ షాప్లో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా యూకేఎస్సీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు, అలాగే హెల్త్ కార్యక్రమాలు, అలాగే ఎకనామికల్గా ఉండే ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి అందరినీ కూడా ఒక కాపులు అనేది కాకుండా ఇతర కులాలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి మరి గత 5 సంవత్సరాల నుంచి చేసిన పిఎస్టీలు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. మరి ఈ సేవా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మరి సామాజిక పరంగా చైతన్యవంతులుగా చేసి ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములుగా మరి లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి అనేక కుటుంబాలు ఆర్థిక పరిస్థితి బాగోక ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ కూడా కొంతమంది ఇంకా అవసరమై ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారైన జక్కంపూడి మదన్మోహన్ గారు, అలాగే సెక్రటరీ వేర్పాటి దుర్గాప్రసాద్ గారు, అలాగే ట్రెజరర్ వీరందరూ కూడా కలిసి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ రకంగా ప్రతి కుటుంబం పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వాలి అనే ఆలోచన ఏర్పడినటువంటి గత 5 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ క్లబ్ స్థాపించిన మా ఫౌండర్ గారు పోకల రాము గారు, అలాగే మరో ఫౌండర్ గారు జక్కంపూడి కుమార్ గారు, వారందరికీ కూడా ఈ వేదిక తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. జై యూకేసీ, జై హింద్. మానవత్వమే మన ధర్మం అనే నినాదంతో సేవే లక్ష్యంగా యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతూ ఉంది. మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ విద్య, వైద్యం, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు కృషి చేసినటువంటి ప్రతి సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కుల మతాలకి అతీతంగా
ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే అబాధ్యులు ఉన్నారో వారికి సాయం అందేటట్టుగా మీ అందరం కూడా వీక్షించి వారికి సాయం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇంతవరకు కృషి చేసినటువంటి సభ్యులకి, అదేవిధంగా కార్యాచరణ చేసినటువంటి కార్యదర్శులకి, అధ్యక్షుల వారికి, గవర్నర్లకి, ఫౌండర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ముందుగా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ సభ్యులందరికీ కూడా 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన శుభ సందర్భాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం మరి ఒక మంచి ఆశయంతో క్షీర రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మరి కాపు కుటుంబాలందరికీ కూడా ఏదైనా ఒక సర్వీస్ యాక్టివిటీస్ చేయాలని ఒక ఆలోచనతో ఒక వేదిక ఏర్పాటు చేసింది యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్. మరి ఆ యొక్క వేదికను ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి పోకల రాము గారు, జక్కంపూడి కుమార్ గారు మరి ఆ యొక్క కృషితోటి 5 సంవత్సరాలు మరి క్లబ్ సభ్యులందరి యొక్క సహకారంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మరి వాళ్ళకి ఎంతైనా సరే మరి రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మరి పోకల రాము గారు కానివ్వండి, జక్కంపూడి కుమార్ గారు మన క్లబ్కి ఇద్దరు కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళు. మరి వీళ్ళ యొక్క ఆలోచనని మనం దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కూడా మనం చేసే యాక్టివిటీస్ కానీ సర్వీస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ మరి క్లబ్ని ఇంత స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి యొక్క స్థాయికి తీసుకురావడానికి చార్టెడ్ ప్రెసిడెంట్ అయిన గున్నం విశ్వేశ్వరరావు గారు కానివ్వండి, అలాగే చార్టెడ్ సెక్రటరీ కటార్ నాగేంద్ర గారు కానీ, రేపూరి సూర్యనారాయణ గారు అందరూ కూడా వారి యొక్క సెలవుతో ఈ రోజు వరకు కూడా మరి 5 సంవత్సరాలు పూర్తిగా సందర్భంలోని మరి 4వ అధ్యక్షత బాధ్యత అవకాశం కల్పించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రాబోయే సంవత్సరంలో సరే కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి కానూరి ప్రభాకర్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. నా పేరు జక్కంపూడి కుమార్, పాలకొల్లు. ఇవాళ పాలకొల్లు యునైటెడ్ కాపు క్లబ్ అని ఒక ఇంటర్నేషనల్ క్లబ్ని స్థాపించి 2020లో స్థాపించడం జరిగింది. ఇవాళకి 5వ సంవత్సరం. ఈ క్లబ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం కాపులు అన్ని రంగాల్లో కూడా అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. కానీ దీనికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండి ఆ ప్లాట్ఫామ్ మీద చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో 2020లో స్థాపించాం. ఇది ఓన్లీ కాపులకే కాదు, ఎవరికైతే సేవా కార్యక్రమంలో నీడ్ అయితే ఉందో వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ వైజ్గా మనం చేయాలనే ముఖ్య సంకల్పంతో ఈ యొక్క క్లబ్ను స్థాపించడం జరిగింది. ఇది ఇవాళకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో కూడా యలమంచిలి మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. మండలంలో 17 ఎంపీటీసీలలో 16 మంది ఎంపీటీసీలు ఎన్నిక ప్రక్రియకు హాజరయ్యారు. మేడపాడు ఎంపీటీసీ డేగల సూర్యప్రభ ఎన్నికలకు హాజరు కాలేదు. కార్యాలయం లోపల ఎన్నికల ప్రక్రియ రసాభాసభ జరుగుతున్నట్టు సమాచారం. ఎన్నికల అధికారి ఎం శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును సిబిఐ చేత విచారణ చేయించాలని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రవీణ్ మృతిని నిరసిస్తూ క్రైస్తవ సోదరులు అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం వరకు క్యాండిల్స్ తో నిరసన ప్రదర్శన చేశారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్ లో రాస్తా రోకో చేసి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకుడు జాన్ కెనడీ మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీసులు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసులో సిబిఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించాలి. మొన్న రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని అతి దారుణంగా రాడ్డు పెట్టి కొట్టి చంపారని అనుమానం మాకుంది. మొత్తం క్రైస్తవ సోదరులకు, అదేవిధంగా దళిత నాయకులకు, దళిత క్రైస్తవులందరికీ కూడా చాలా అనుమానం రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అంతకు ముందే వాట్సాప్లోను ఫేస్బుక్లో కూడా నాకు ప్రాణహాని ఉన్నది, నాకు నా మీద దాడి చేస్తాకు చూస్తున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారని కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. అందువలన మేము, ఎందుకంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే పాస్టర్ గారిని కోల్పోయామని మేము చాలా బాధపడుతున్నాం. అది ఒక మోటివేషన్ స్పీకర్ ఆయన మా క్రైస్తవ సోదరులందరికీ కూడా చాలా బలమైన వ్యక్తి. మనువాదుల గుండెల్లో ఆయన గుబులు పుట్టిస్తున్నాడు. అందుకనే ఆయన్ని హతమార్చారని అనుమానాలు మాకు చాలా రేకెత్తుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి. పోలీసు వారు దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎందుకంటే మా దళిత వాయస్సుల్ని, అదేవిధంగా మా క్రైస్తవుల వాయస్సుల్ని అణగదొక్కడానికి, చంపేయడానికి చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగా కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాన్ని చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే మాలో కూడా చాలా మంది కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి నెగ్గిస్తే మా మీద అరాచకాలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల మీద, మహిళల మీద, క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చిల మీద చాలా దారుణమైన అరాచకాలు జరుగుతున్నాయి. మొన్నే ధవళేశ్వరంలో రాధా మనోహర్ దాసు చాలా అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ ఆయన ఓ సిలువను చూపించి, అదే యేసుక్రీస్తు గారిని చూపించి, మరియమ్మ ఫోటోను కూడా చూపించి చాలా అసభ్యకరమైన పదాలు మాట్లాడుతూ అతను కులాలను రెచ్చగొడుతున్నాడు. అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించమని మేము ఈ పత్రిక ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు మేము శాంతిని, అదేవిధంగా సమాధానాన్ని మేము బోధించడానికి ప్రయత్నం చేస్తారు క్రైస్తవులందరూ కూడా, దళిత క్రైస్తవులు కానీ. మేము ఒకరిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము. రాజ్యాంగానికి లోబడి మేము ప్రవర్తిస్తాం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ చర్చికైనా వెళ్ళొచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు అని చెప్తుంది. మేము దాన్ని చూచా తప్పకుండా పాటిస్తున్నాం. రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. రాజ్యాంగానికి అనుగుణంగానే మా క్రైస్తవులు కానీ, దళిత క్రైస్తవులు కానీ అందరూ కూడా ముందుకు సాగుతారు. అటువంటి వాళ్ళను, మా వాయస్సును వినిపిస్తున్న వాళ్ళను ఈ మనువాదులు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, చంపుతున్నారు చాలా మందిని. గతంలో కూడా చాలా మందిని చంపివేశారు. దాని నిమిత్తం మేము చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. వెంటనే పాస్టర్ ప్రవీణ్ గారి మృతి పట్ల సిబిఐకి విచారణ జరిపించాలి, లేదంటే మామూలుగా ఇప్పుడున్న సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేము నర్సాపురం నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు హుండీలు తెరిచి లెక్కించగా 8 రోజులకు గాను 20/3/2025 నుంచి 27/3/2025 వరకు మొత్తం ఆలయ హుండీల ద్వారా 7,05,284 రూపాయలు ఆదాయం వచ్చి ఉన్నాయి. అలాగే విదేశీ కరెన్సీ టు కువైట్ దినార్లు వచ్చి ఉన్నవి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ టి నాగవిష్ణు, కార్యనిర్వహణాధికారి, గ్రూప్ దేవాలయాలు అంతర్వేది మరియు స్థానిక ఎంపీటీసీ శ్రీ ఉండపల్లి అంజిబాబు, సకినేటిపల్లి పోలీస్ సిబ్బంది, కేశవదాస్పాలెం యూనియన్ బ్యాంక్ సిబ్బంది, కేశవదాస్పాలెం గ్రామ విఆర్ఓ మరియు ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ కాపు వనితా క్లబ్ 5వ ఆవిర్భావ దినోత్సవాన్ని అబ్దుల్ కలాం పార్క్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు యామన విజయలక్ష్మి, దేవారపు కాంచనమాల, సిద్దిరెడ్డి శైలజ, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీ పిఎస్టీ పెట్టుకోండి, మీరు పెట్టుకోండి. రీసెంట్గా సెక్రటరీ అలాగే అలా మళ్ళీ ఆ కచ్చి పడవచ్చు. వచ్చేయండి నుంచండి, ఒక్క నిమిషం ఉందని చేస్తాం. బయటకు వచ్చి క్లాస్ తీసుకుని సమాజంలో నిలబడ్డామంటే మీ ఇద్దరు ఆశీర్వాదం. మీ అందరూ కృషి వల్ల పేరు వచ్చింది క్లబ్. ఆనందంగా ఉంది. ఈరోజు యూకేవీసీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగిందండి. ఈ ఆవిర్భావ దినోత్సవానికి జక్కంపూడి కుమార్ గారు, పోకల రాము గారు కూడా చేయడం జరిగిందండి. వారికి మేము చిరు సత్కారం కూడా చేసుకోవడం జరిగింది.
ఇలా మేము ముందు ముందు ఇంకెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1557వ రోజు శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ మేకా సందీప్ యుఎస్ఏ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికి నిదర్శనమే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1557 రోజుకి చేరుకుంది. ఈ 1557 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత మేకా సందీప్ అమెరికా నుంచి మన లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల అంకిత భావంతో సేవ చేస్తున్నందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ ప్రేమతో ఈ పేదలపైన అపేక్షతో మేకా సందీప్ గారు గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సందీప్ గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. అప్పుడే గుండి చేసేది
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.